ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ ఓం ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్య నీతి దర్పణః శోధ పూర్ణ సంస్కరణ భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి రాజనీతి సముచ్చయమైన పుస్తకము. దీన్ని స్వర్గీయ స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు చాణక్య నీతి దర్పణం అనే పేరుతో రాయడం జరిగింది, వ్యాఖ్యానం చేయడం జరిగింది. అందులో మనం కొన్ని అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 10వ అధ్యాయంలో 5వ శ్లోకం వరకు భగవంతుడు ఏం చేస్తారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తుంటారు? పడుకొని ఉంటారా, లేచి ఉంటారా? పద్మావతమ్మ గారు, ఆయన ఎప్పుడు మెలుకొని ఉంటాడు గురు. పద్మావతమ్మ గారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు భగవంతుడు? గురూజీ ఏం పండుకోడు, పండుకుంటే ఎట్లా? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏ పని చేస్తున్నారు? తింటున్నారా, నడుస్తున్నారా? ఎవరు? పరమేశ్వరుడా? భగవంతుడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఈ క్షణం భగవంతుడు చూస్తూనే ఉంటాడు, అంతటా ఉండి వ్యాపించేవాడు. తినాల్సిన అవసరమైన శరీరమే లేదు, ఎట్లా తింటాడు? మన శ్లోకంలో ఏముంది? శ్లోకంలో ఏమన్నారు గుర్తుందా? మొన్న నిన్న వచ్చిందట. రాజుని బికారిని చేస్తాడు, బికారిని రాజు చేస్తాడు. అవును, రంకం కరోతి రాజానం రాజానం రంకమేవచ. దానికి ఒక కథ కూడా ఉంది. కథ కూడా ఉంది గురూజీ. ధనినం విధి, ధనిని నిర్ధనుని చేస్తాడు, నిర్ధని ధనిని చేస్తాడు. విధి అంటే భగవంతుడు, విధాత విధి. రంకం అంటే పూర్తి దివాలా తీయడం. బండ్లు ఓడలు అయితే ఓడలు బండ్లు అవుతాయి. రాజు రంకం అంటే ఇక్కడ ఏమి లేకుండా అయిపోవడం, పూర్తిగా దివాలా తీయడం. ధనినం నిర్ధనం చైవ, నిర్ధనం ధనినం విధి. అలా. అంతేకాదు, ఇంకేం చెప్పినారు? శ్లోకం ఉంది కదా, పంగుం లంగాయ తెగిరం. ఏంటది? కృష్ణుని గురించి చెప్తారు కదా, కంస చానూర మర్దనమా ఏముంది అది. మూకం కరోతి వాచాలం, మూగవాన్ని వాచాలుని అంటే ఎక్కువ మాట్లాడే విధంగా చేస్తాడట భగవంతుడు. కాళ్ళు లేకుండా కుంటివాడిని కూడా పర్వతాలు, గిరి కూడా ఎక్కగలుగుతారు కాళ్ళు లేని వాళ్ళు. గుడ్డి వారు కూడా అన్ని చూడగలుగుతారు. అంటే భగవంతుని యొక్క శక్తి అటువంటిది. కళ్ళు లేకుండా యాత్రలు చేసేవారున్నారు, ప్రపంచమంతా తిరిగేవారున్నారు. కాళ్ళు లేకున్నా, కళ్ళు లేకున్నా. అలా భగవంతుడి యొక్క శక్తి అలా ఉంటుంది అని చెప్పడం జరిగింది. ఇక 6వ శ్లోకంలో ఎవరికి శత్రువులు అనే విషయం. ఓం స్వామి, నమస్తే స్వామి. చెప్పండి స్వామి. ఇప్పుడు అటువంటి క్రియలన్నీ నేనేమనుకుంటానంటే వాళ్ళ ప్రయత్నం చేత జరుగుతున్నాయి అనుకుంటుంటే స్వామి. ఇంతవరకు ఆ ప్రయత్నం వారిదే, కానీ శక్తి ఇచ్చింది ఎవరు? శరీరం ఇచ్చింది ఎవరు? కళ్ళు లేకుండా కాళ్ళైతే నడుస్తున్నాయి కదా, నడవడానికి శక్తి ఉండాలి కదా, శక్తి ఇచ్చింది ఎవరు? అవునవునవును స్వామి. అందరికి కాళ్ళు ఉండవు, ఆయన అన్ని ఉంటాయి. కళ్ళు ఉండవు కానీ అన్ని బాగా గుర్తుంటాయి. భగవంతుని వైపు నుంచి న్యాయం జరుగుతుంది, ఏదో రకంగా న్యాయం జరుగుతుంది. భగవంతుని శక్తి అది. సరే సరే సార్, ఓకే సార్. వస్త్రాలు ఉండవు, అయినా మనం చలి తట్టుకోలేము, కానీ వస్త్రాలు లేకుండా చలిని తట్టుకోగలుగుతారు కదా.
పశువులు పక్షులు ఉంటాయి అడవిలో, బయట ఇప్పుడు జంతువులు ఉంటాయి. ఏ వస్త్రాలు ఉంటాయి, ఏ స్వెటర్లు ఉంటాయి, ఏ శాలువాలు ఉంటాయి కప్పుకోవడానికి? చలి అయినా, వానైనా, ఎండైనా ఉంటున్నాయి కదా. ఎవరు రక్షిస్తున్నారు? భగవంతుడే కదా. ఇప్పుడు 6వ శ్లోకంలో ఎవరికి శత్రువులు? శత్రువులు ఎవరు? రిపు. కొందరు ఉంటారు, బోధించే గురువులు బాగానే ఉంటారు. కొందరు విద్యార్థులు ఉంటారు, విద్యార్థులకు గురువులే శత్రువులు అవుతారు. అలా కూడా ఉంటుంది, మనం వింటుంటాము. గురువుల గురించి తిట్టుకుంటారు కొందరు విద్యార్థులు కదా. లోబిని అనుకోండి, పిసినారి, ఎడమ చేత్తో కాకి ఏమాత్రం కొట్టాడు, ఎడమ చేత్తో కూడా కొట్టాడు. ఎడమ చేత్తుకు కాకి భిక్షం పెట్టిన వాడు ఉంటారు కదా. ఎడమ చేత్తో కాకిని కొట్టని వాళ్ళు అంటే అర్థం ఏంటి చెప్పండి ఎవరైనా? ఎడమ చేతితో కాకిని కొట్టని వారు. కుడి చేతితో కొడితే ఏమవుతుంది? కాకిని కుడి చేతితో కొడితే ఏమవుతుంది? గురూజీ, ఎందుకంటే అన్నం తింటుంటారు, కాకొచ్చి అరుస్తుంది కదా గురూజీ. కుడి చేతిని కొడితే అన్నం మెతుకులు పడతాయని వాళ్ళకు అంత పిసినారి. అంత పిసినారి అనమాట. ఎడమ చేతి కూడా కొట్టరు. తినేటప్పుడు ఎడమ చేతి కొట్టొచ్చు కదా. అది కూడా అక్కడ కూడా ఏమైనా పోతుందేమన్నా భయం అనమాట. ఇప్పుడు ఎవరంటే భయం? పిసినారికి. అడిగేవారంటే, యాచకులు అంటే భయం పిసినారికి. అటువంటి విషయమే ఇందులో ఈ శ్లోకంలో ఉంది. చూడండి. లుబ్ధానాం యాచక శత్రు, మూర్ఖానాం బోధక రిపు. రిపు అన్న శత్రు అని ఒకటి. జారస్త్రీణాం పతి శత్రు, చోరాణం చంద్రమా రిపు. తెలుగు అర్థం మునిశేఖర్ గారు ఉందా పుస్తకం? శేఖర్ గారు. ఓం స్వామి. స్వామి నేను కొంచెం బయటకు వచ్చిన స్వామి. ఇంకెవరి దగ్గర ఉంది? కృష్ణారావు గారు, పద్మాతమ్మ గారు. కృష్ణారావు గారు చెప్పండి. ఓ నమస్తే గురుజీ. చెప్పండి. ఓ లోభగుణం కలవారికి, పిసినోరులకు యాచకుడు శత్రువు. మూర్ఖులకు సదుపదేశం చేయు బోధకుడు శత్రువు. వ్యభిచారము చేయు స్త్రీలకు భర్త శత్రువు. దొంగలకు చంద్రుడు శత్రువు. ఓ నమస్తే గురు. దొంగలకు శత్రువు ఎలా? చంద్రు దీంట్లో ఆ చంద్రుడు తాలూకా వెన్నెల్లో కనబడిపోతాడు, అందుకని. అందుకే అమావాస్య రోజు దొంగతనాలు ఎక్కువ అవుతుంటాయి. అమావాస్య రోజు వర్షాలు కురిసే రోజుల్లో దొంగతనం చేస్తుంటారు. ఈ కన్నాలు వేసేవారు వర్షాకాలం కన్నాలు ఎక్కువ వేస్తారు. అంటే వర్షానికి ఆ శబ్దం వినిపించదు. చంద్రుడు శత్రువు. చోరాణం. జారస్త్రీలకు పతి శత్రువు. మూర్ఖులకు బోధకుడు శత్రువు. మనకెవరు శత్రువు? కృష్ణారావు గారు, మీకెవరు శత్రువు? పద్మావతం గారు, మీకెవరు శత్రువు? కోపం. మీ కోపం మీకు శత్రువు, తన కోపమే తనకు శత్రువు, తన శాంతం తనకు రక్ష, దయ చుట్టంబు. మునిశేఖర్ గారు, మీకెవరు శత్రువు? పద్మావతమ్మ గారు, మీకెవరు శత్రువు? ప్రభు గారు, మీకెవరు శత్రువు? గురూజీ, నా కోపమే నాకు శత్రువు. సామరాయమ్మ గారు, మీకెవరు శత్రువు? నాకు శత్రువులు లేరు స్వామి. శత్రుడే ఉండదు అసలు. భగవంతుడు తప్ప. భగవంతునికి శత్రువులు ఉన్నారు కదా, మీకెందుకు ఉండరు? అంటే భగవంతుడి కంటే గొప్పనా మీరు? అంటే వారికి శత్రువు ఉన్నారు. శత్రువు లేని వారు ఉన్నారా? నా వరకు నేను అనుకోవడం లేదు స్వామి, వాళ్ళని శత్రువులుగా అనుకోవట్లేదు స్వామి. శత్రువు ఎందుకు ఉన్నారు? మీకు అధర్మం అంటే శత్రువు కాదా? అధర్మం శత్రువు కాదా? అధార్మికులు అంటే శత్రువు కాదా? అన్యాయపరులు, అవినీతి పరులు, దేశద్రోహులు శత్రువులు కాదా మీకు? మిత్రులా? దేశద్రోహులు మిత్రులా మీకు? దేశద్రోహులు మిత్రులు, మీరు కూడా దేశద్రోహులే కదా. శత్రువులు ఉంటారు, ఎందుకు ఉండరు? వినిపిస్తుందా? ఓం
వినిపిస్తుంది గురుజీ, వినిపిస్తుంది. మునిశేఖర్ గారు మాట్లాడట్లేదు. చూసుకోండి ఎవరికి ఎవరు శత్రువులు. మనకు కూడా శత్రువులు ఉంటారు. 7వ శ్లోకంలో మనుషులు ఉంటారు, కానీ మనుషులు మృగాల రూపాలు ఉంటారు ఈ భూమి మీద. అందరు మనుషులైనా మనిషి ఆకారం, మనిషి రూపంలో ఉంటుంది. మనిషి రూపం ఉన్నటువంటి మృగాలు ఉన్నాయి ప్రపంచంలో. ఉన్నాయా? మేకవన్నీ పులులు అంటారు. ఉన్నాయి. మనం ఎక్కడున్నాం మరి? మనం మనం దేంట్లోనో చూసుకోండి. దేంట్లో లేము. ఎందుకున్నామమ్మా? తప్పకుండా ఉంటాం. మనకు కూడా రూపాలు ఉంటాయి. పేరుకు మానవాకారం ఉంది, కానీ మనకు కూడా కొన్ని రూపాలు ఉంటాయి. అంటే అంత మృగాల్లాగా కాదు గురూజీ, ఏదో ఒక రూపం ఉంటుంది. ఎందుకుండదు? పులిలాగా ఉంటారు. మనిషి రూపంలో తక్కువ ఎక్కువ కాదమ్మా, తప్పకుండా ఉంటారు. మనకు కూడా అన్ని సంస్కారాలు ఉంటాయి. అదుపులు ఉంచుకుంటారు, కానీ మనకు అన్ని ఉంటాయి. పాములాగా ఉంటాయి, నక్కలాగా, కుక్కలాగా, కాకిలాగా, పులిలాగా, ఏనుగులాగా అన్ని ఉంటాయి మనకు కూడా. నల్లిలాగా ఉంటాయి. నల్లి కూడా ఉంటాం, నల్లిలాగా ఉండాల్సి వస్తుంది. ఎందుకుంటాయి అంటే మనం అన్ని దేహాలలో తిరిగి వచ్చినాం కాబట్టి. ఎవరైతే అదుపులో ఉంచుకుంటారో వారు అంటే మానవ తత్వం, మనిషి గుణం ఉండాలి. మనిషి గుణం ఏమిటో ఇప్పుడు తెలియడం లేదు. అసలు దేన్ని మానవత్వం అంటారు? దేని మనిషి తత్వము? ఏది మనిషి తత్వం ఏమిటి? అసలు మనుషుని యొక్క రూపం ఏమిటి? మానవ రూపం ఏమిటి? చూడండి శ్లోకం చూడండి. ఏషాం న విద్య న తపో న దానం నా చ అపి శీలం న గుణో న ధర్మ తే మర్త్యలోకే భువి భారభూత మనుష్య రూపేణ మృగాశ్చరంతి. చూడండి, ఇవన్నీ ఉన్నాయి మనకు. విద్య, తపస్సు, దానము, శీలము, గుణము, ధర్మము, ఇవన్నీ ఉన్నాయా? చూసుకోండి. తెలుగు అర్థం చెప్పండి ఒకసారి. తెలుగు అర్థం కృష్ణారావు గారు చెప్పండి. విద్య లేని వారు తపస్సు. ప్రభు గారు చెప్పండి. విద్య లేని వారు తపస్సు అంటే ద్వంద్వ సహనము లేనివారు, దానబుద్ధి లేనివారు, దయా, నమ్రత మొదలగు సద్గుణములు అంటే శీలము లేనివారు, ధర్మ స్వభావము, ధర్మాచరణము లేనివారు, భూమికి భారభూతులై మనుష్య రూపంలో తిరుగు మృగముల వంటి వారు. నమస్తే. మనుష్య రూపంలో తిరిగి మృగములు. రూపం మానవ రూపం, ఆకారం మానవాకృతి, కానీ లోపల ఏముంది? మన స్వభావం. చూసుకోండి ఏ స్వభావం ఎక్కుందో. రజగుణం ఎక్కుందా, తమగుణం ఎక్కుందా, ఏ గుణం ఎక్కుందో చూసుకోండి. సత్వగుణం ఎక్కుందా? అదంతే ఉంటుందా? ఇప్పుడు రజగుణం అది అంత అలాగే ఉంటుందా? సత్వగుణం ఇప్పుడు ప్రశాంతంగా ఉంటున్నామా? రజగుణం ఏమి ఉండట్లేదా? తమగుణం ఉండట్లేదా? ఎప్పుడు సహనం ఉంటుందా? చూసుకోవాలి, పరీక్షించుకోవాలి. సాధన చేస్తే అర్థమవుతుంది. మనలో అన్ని గుణాలు ఉన్నాయి. లేవంటే ఇక ఆత్మ ఉన్నతి లేదన్నమాట. అంటే నేరుగా మానవ శరీరం కాదు కదా మనకు లభించిన శరీరం. మానవ శరీరం నేరుగా లభించలేదు కదా. గమనించండి, ఎక్కడ కొట్టుకుపోతున్నాం. సాధన చేయండి. సాధన చేస్తే అర్థమవుతుంది. సాధన చేస్తున్నారా? మనసును పట్టుకుంటున్నారా? మనసులో ఎటువంటి ఆలోచనలు వస్తున్నాయి? రాజసిక, తామసిక, సాత్విక. చివరికి సాత్విక ఆలోచనలు కూడా బంధనమే. సుఖానుషే రాగ. సుఖం అనిపిస్తే రాగం ఏర్పడుతుంది. రాగం అంటే రంగు అంటుకుంటుంది. రాగ రంజితం అంటాం, అంటుకోవడం. రంగు అద్దుకుంటుంది, రంగులు అద్దడం అంటాం. చూసుకోండి, ఎవరికి వారు చూసుకోండి. ప్రశాంతంగా ఉన్నప్పుడు చూసుకోవాలి, ఉదయం పూట చూసుకోవాలి, లేదా పడుకుంటప్పుడు. ఎవరు లేనప్పుడు ఏకాంతంగా ఉన్నప్పుడు చూసుకోవాలి. ఆలోచనలు వస్తుంటే ఆలోచన పట్టుకోండి. సహనం ఉందా, అసహనం ఉందా, ధైర్యం, ఉత్సాహం, ఉల్లాసం, నిరాశ, నిస్పృహలు గమనిస్తుండాలి. కారణం కూడా పట్టుకునే ప్రయత్నం చేయాలి. ముందుగా చూసుకోవాలి. పరిశీలన ప్రయత్నం చేయండి. ఈ గుణాలు ఉన్నాయా? విద్య పట్ల,
తర్వాత తపస్సు. తపస్సు అంటే ద్వంద్వ సహనం, ఓర్చుకోవాలి జయాపజయాలను, మానవమానాలను, సుఖ దుఃఖాలను అన్ని ఓర్చుకోవడం అలవాటు చేసుకోవాలి. ఎందుకు ఓర్చుకోవాలి? ప్రశ్న. ఎందుకు ఓర్చుకోవాలి? ఎందుకు సహించాలి? సహనం లేకుండా ఎవరైనా ఉన్నారా? సహించని వారు ప్రపంచంలో. నాకు సహనం లేదు, ఏమాత్రం సహనం లేదు అనేవారు ఉంటారా? నేను దేన్ని సహించను. సహిస్తున్నారా లేదా? ఓర్చుకుంటున్నారా లేదా? సహిస్తేనే సుఖంగా ఉంటాం, లేకపోతే దుఃఖాలు అవుతాం. సహనం లేకుండా ఎవరు లేరు. నాగవేణమ్మ గారు, సహనం ఉందా మీకు? నాగవేణమ్మ గారు. ఉంది సార్, సహనం చాలా ఉంది. ఉండాలి. సహనం లేకుండా ఎవరు లేరు. పిల్లల కోసమో కుటుంబం కోసమో ఎవరి కోసమైనా సహిస్తారు, లేదా సుఖాల కోసమైనా సహనం ఉంటుంది. దేనికోసమైనా. ఎక్కువ సహనం ఎవరికి ఉంటుంది? ప్రశ్న. ఎక్కువ సహనం మంచి వారికి ఉంటుందా, చెడ్డవారికి ఉంటుందా? మంచి వారికే ఉంటుంది గురుజీ. మంచి వారికి సహనం ఉంటుందా? చెడ్డవారు. మంచి వారికి సహనం ఉంటే ఈ గొడవ ఉండదు. మంచి వారికి సహనం ఉండదు. మంచి వారికి సహనం ఉంటే మహర్షి దయానంద సరస్వతి గారు ఆ వేష నన్హీజాన్ సహిస్తే అయిపోయేది కదా. కోపం ఎవరికి కోపం ఎక్కువ వస్తుంది తొందరగా? కోపం సత్యవాదిక అసత్యవాదిక? స్వార్థిక పరార్థిక? సత్యవాది. సన్యాసుల కోపం ఎక్కువ ఉంటుంది సార్. సన్యాసం అనకూడదు. సన్యాసం కాదు. సన్యాసికి ఉండదు. అందరు సన్యాసులు అలా ఉండరు. సన్యాసం అనగానే మొత్తం అందరూ శాంత స్వభావాలు అనుకోకూడదు. ఇక్కడ కోపం ఎవరికి తొందరగా వస్తుంది? ప్రశ్న. సత్యవాదికే వస్తుంది. అసత్యవాదికి, స్వార్థపరునికి. స్వార్థపరులు ఎంత బాగా మాట్లాడతారు. అంతా పరార్థపరులు అంటే పరోపకారం చేసేవారు అంత మధురంగా తీయగా మాట్లాడతారా? ఎవరికి అవసరం? మధురంగా తీయగా మాట్లాడే అవసరం ఎవరికి ఉంది? స్వార్థపరులక, పరోపకారం స్వార్థపరులకే కత్తికి తేనె పూసినట్టు మాట్లాడతారు వాళ్ళు. కత్తికి తేనె పూస్తారు. దీని బట్టి అర్థం చేసుకోవాలి. అంటే మనకు మరి ఎంత ఉండాలి? ఇంకా అంతకంటే ఎక్కువ ఉండాలి సహనం. కానీ ఉండదు. ఎందుకంటే మంచివారికి సహనం తక్కువ ఉంటుంది. ఒక సత్యవాది అసత్యాన్ని ఓర్చుకోలేడు, కానీ అసత్యవాది సత్యాన్ని ఓర్చుకుంటాడా లేదా? మంచివాడు దొంగతనం ఓర్చుకోలేడు, దొంగలను ఓర్చుకోలేడు, కానీ దొంగ మంచివారిని ఓర్చుకుంటాడా లేదా? సూక్ష్మ విషయం పట్టుకోండి. దొంగ మంచివారిని ఓర్చుకుంటాడా లేదా? ఒక మంచివాడు ధార్మికుడు ఉన్నాడు, దొంగకి ఏమైనా భయం ఉంటుందా? దొంగ మంచివారిని చూస్తే భయం ఉంటుందా? అదే మంచివారు భక్తి కలుగుతుందేమో గురించి. భయం భక్తి కలుగుతుంది మంచివారి మీద, దొంగకైనా కానీ. దొంగలు కూడా మారుతారు, కానీ మంచివారు ఉన్నారు, చుట్టూ దొంగలు ఉన్నారు. ఇప్పుడు ఎవరు భయపడుతున్నారు? మంచివారు భయపడాల్సిందే కదా. ఇవి కొన్ని విషయాలు ఉంటాయి. అదే మంచివారు ఎక్కువ ఉంటే ఇప్పుడు ఎవరు భయపడతారు? దొంగలు భయపడతారు. చెడు వాళ్ళు భయపడతారు. దొంగలు భయపడతారు, చెడ్డవాళ్ళు భయపడతారు. ధార్మికులు ఎక్కువ ఉంటే అధార్మికులు భయపడతారు. ఇప్పుడు అధార్మికులు ఎక్కువ అయ్యారు కాబట్టి ఎవరు భయపడాల్సి వస్తుంది? ధార్మికులు భయపడాల్సి వస్తుంది కదా. వస్తుంది. మరి ఇప్పుడు ఎవరు ఎక్కువ కావాలి? ఎవరి సంఖ్య పెంచుకోవాలి? మనం ఎందులో ఉన్నాం? ధార్మికులమేనా? అయితే మన సంఖ్య పెరగాల వద్దా? పెరగాలి. మరి పెంచుకోవాలి కదా. మన సంఖ్య పెంచుకోవాలి. ఇక్కడ ఓర్పు అవసరం, సహనం అవసరం. మంచివారిని సహించాలి, క్షమించాలి, రక్షించుకోవాలి, కాపాడుకోవాలి. కష్టాల్లో ముఖ్యంగా
కష్టాల్లో కాపాడుకునే ప్రయత్నం చేయాలి, మంచివారిని బాగా కాపాడుకోవాలి. దానికోసం తపస్సు అవసరం ఉంది. శీలం, గుణం, ధర్మం ఇవి లేకపోతే మృగాశ్చరంతి మనుష్య రూపేణ భువి భారభూత, భూమికి భారమై తిరగకూడదు. మన మనుషులు అంటే ఎలా ఉండాలో చెప్పడం జరిగింది. విద్య ఉండాలి, వేద విద్య, విచక్షణ, వివేకం ఉండాలి, తపస్సు ఉండాలి, దానం ఇచ్చే గుణం ఉండాలి, కాపాడుకునే గుణం ఉండాలి, శీలం ఉండాలి, దయ, నమ్రతనే శీలం, గుణం, శౌర్యం, ధైర్యం, పరాక్రమం ఇటువంటి ఉత్తమ గుణాలు ఉండాలి, ధర్మం, ధర్మాచరణ ఉండాలి. లేకపోతే మర్త్యలోకం, ఈ ప్రపంచం మర్త్యలోకం అంటే ప్రతి ఒక్కరు చనిపోతారని అర్థం. ఇది మరణలోకం, ఈ ప్రపంచం. మర్త్యలోకే, ఈ మరణలోకములో భూమి మీద భారభూత, భార రూపం ఉన్నటువంటి మృగా, పశువులే మనిషి రూపంలో చరిస్తున్నాయి. అలా కాకూడదు. 8వ శ్లోకం చూడండి. అంతః సారవిహీనానాం ఉపదేశః న జాయతే. అంతః సారవిహీనానాం ఉపదేశో న జాయతే. ఉపదేశం ఎందుకు వచ్చిందంటే అక్కడ విసర్గ ఉంటుంది. ఉపదేశః మలయాచల సంసర్గాత్ న వేణు చందనాయతే. నా వేణుశ్చందనాయతే. వెదురు చందనం అవుతుందా? మలయ మారుతం అంటాం. అంటే చందన వృక్షాలు ఉన్న ఆ పర్వతాలు మలయ గిరులు, మలయాచలాలు, మలయ పర్వతాల నుంచి వచ్చే గాలి ఎలా ఉంటుంది? చందనం వాసన, ఆ గంధం చందనం. ఆ గాలి అలా వస్తుంటే ఆ గాలి సోకినటువంటి వృక్షాలు కూడా చందన వాసన వస్తాయట. కానీ వెదురుకు ఆ చందనం అంటుకోదట. ఆ విషయంలో శ్లోకం ఇది. అంతఃసార విహీనానాం ఉపదేశో నా జాయతే మలయాచల సంసర్గాత్ నా వేణుశ్చందనాయతే. 8వ శ్లోకం అర్థం చెప్పండి. మనస్సులో యోగ్యత లేని బుద్ధిహీనులకు, మలిన హృదయులకు చేసిన ఉపదేశం ఫలింపదు. మలయ పర్వతము అనగా గంధపు చెట్లుండు చోట మీదనున్నను వెదురు చెట్టు గంధము కలది కాదు, గంధము చెట్టు కాదు. వివరణము: మలయ పర్వతం నుండి వచ్చు గాలి సోకినచో సాధారణ వృక్షములు కూడా సువాసన కలవి అగును. అనువాడు కలదు కాని కన్ఫ్యూజన్. వెదురు చుట్టూ సువాసన కలది కాదు. ఇక్కడ ఏదో సందేహం. అనువాడుక కలదు కానీ వెదురు చెట్టు సువాసన కలది కాదు. అట్లే ఉపదేశకుడు ఎంత గొప్పవాడైనను యోగ్యత లేని మలిన హృదయుడగు మనుష్యునిపై ఆ ఉపదేశకుని ప్రభావం ఉండదు. ఎంత మంచి మాటలు చెప్పినా బురకెక్కదు. తివిరి ఇసుమున తైలంబు తీయవచ్చు కదా. ఇసుక పెడితే తైలం వస్తుందా? ఇసుక నుంచి తైలం, నూనె, చమురు తీయవచ్చట. కానీ మూర్ఖుల మనసును రంజింపజేయడం కష్టమట. ఎంత చదివి ఎన్ని విన్నాను కానీ చెప్పండి. ఎంత చదివి ఎన్ని విన్నాను గాని హీనుడవగునంబు మానలేడు. బొగ్గు పాల కడగబోవనమలెనంబు విశ్వదాభిరామ వినురవేమ. బొగ్గును పాలతో శుద్ధి చేస్తే బొగ్గు శుద్ధి అవుతుందా? పాలు శుద్ధి అవుతాయా? పాలలో బొగ్గు వేయండి, బొగ్గును పాలతో కడగండి, ఏమవుతుంది? బొగ్గు తెల్లగా అవుతుందా? పాలు నల్లగా అవుతాయా? పాలు నల్లగా అయిపోతాయి గురించి. బొగ్గును పాలతో కడిగితే ఏమవుతుంది? శుద్ధి అవుతుందా? కాదు. అంటే మూర్ఖుల లక్షణం ఇలా ఉంటాయని చెప్తున్నారు. ఇంత మంచి సుగంధభరితమైనటువంటి ఆ మలయ పర్వతం నుంచి వచ్చినటువంటి ఆ గాలి, అందులో చందనం. అంటే ఇది ఎక్కడున్నాయి? మలయ పర్వతాలు ఎక్కడున్నాయి? మన దేశంలో ఎక్కడున్నాయి? హిమాలయ పర్వతాల గురుజీ. చందనం చెట్లు ఉన్నాయా? చందనం చెట్లు ఎక్కడ ఉన్నాయి? గంధం చెట్లు ఇవి తమిళనాడు అడవులలో ఉన్నాయేమో గురుజీ. మైసూర్ దేనికి ప్రసిద్ధి? మైసూరు అటు
కర్ణాటక, కేరళ ఆ, అటువైపు మైసూరు, కర్ణాటక, అటు కేరళ ఆ మైసూర్. ప్రాంతం ఆ సరిహద్దుల్లో ఉంటాయి చందనం ఉమ్. చెట్లు. సహజంగా పంటలు పండిస్తే కాదు, అవి మలయ పర్వతాలు. మలయాళం పేరు మలయాళం ఉందా లేదా? పేరు మలయాళం పేరు ఎక్కడ ఉంది? కేరళ కేరళ మలయమారుతం. ఆ కేరళలో ఉండొచ్చు. అక్కడ నుంచి గాలులు వస్తే చాలా హాయిగా ఉంటాయి, మంచి సువాసన. అక్కడ ఉన్న చెట్లు కూడా చందన వాసన వస్తాయి. ఒక గంధం చెట్టు అని ఉంటే ఆ గంధం యొక్క ఆ వాసన ఆ చెట్టు అక్కడ ఉన్న చెట్లన్నిటికి సోకుతుందట. కులములో ఉన్న అక్కడ గుణవంతుడు నేను పద్యం ఏదో వస్తుంది. ఒక చెట్టు గంధం చెట్టు ఉంటే చాలు. ఆ అడవిని ఏమంటారు? గంధం అడవి అంటారు కదా, చందనం అడవి అంటారు. అలా అన్నమాట. కానీ వెదురు మాత్రం కాదట, ఇది వేరే చెట్లు కావని అర్థం. దాని అర్థం ఏంటంటే లోపల లోపల యోగ్యత ఉండాలి. ఇక్కడ అంతా సార విహీనానం ఉపదేశం నా జాయతే. లోపల ఉండాలి యోగ్యత, బుద్ధి, మంచి హృదయం ఉండాలి. మలిన హృదయం ఉంటే ఎన్ని ఉపదేశాలు ఇచ్చినా లాభం లేదు. ఆ ఉపదేశం కూడా శత్రు అయిపోతాడు. ఉపదేశాలు పనికిరావు. మారడం కష్టం, మూర్ఖుడు మారడం కష్టము, మలిన హృదయం ఉన్నవాడు మారడం కష్టము అని ఇక్కడ అర్థం చేసుకోవాలి. తర్వాత శ్లోకం చూడండి, 9వ శ్లోకం. యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ శాస్త్రం తస్య కరోతి కిం లోచనాభ్యాం విహీనస్య దర్పణ కిం కరిష్యతి. దేవుడు అర్థం చెప్పండి కృష్ణారావు గారు. ఓం. యస్య బుద్ధి నాస్తి లేని స్వయం ప్రజ్ఞ. అదే బుద్ధి లేని వానికి వేదశాస్త్రములు ఏమాత్రము ఉపయోగపడవు. కన్నులున్నవాడే తన ముఖమును అద్దములో చూచుకొనగలడు, కానీ గుడ్డివానికి అద్దమే ఉపయోగించును. అంతే గురించి అంతే తాత్పర్యం. అద్దం ఉంది, దర్పణం ఉంది, కళ్ళు కనిపించవు. అద్దం తప్పేంటి? అద్దం ఏం చేస్తుంది? ఏం చేయలేదు కదా. అవును. బుద్ధి లేదు, స్వయం ప్రజ్ఞ లేదు, స్వయం బుద్ధి లేదు. తన బుద్ధి ఉండాలి కదా, సొంత బుద్ధి ఉండాలి కదా. సొంత బుద్ధి లేకపోతే ఎలా? యస్య నాస్తి స్వయం ప్రజ్ఞ, ఎవరికైతే సొంత బుద్ధి లేదో తస్య శాస్త్రం కిం కరోతి, అతనికి శాస్త్రం ఎన్ని వేద శాస్త్రాలు ఏమున్నా ఏమి లాభం లేదు, ఎంత అధ్యయనం చేసినా లాభం లేదు. సొంత బుద్ధి లేదు కదా, ప్రజ్ఞ లేదు. మనం ప్రజ్ఞ పెంచుకోవాలి అంటే సొంత బుద్ధి ఉండాలి. కళ్ళు లేకుండా ఉండకూడదు. సూర్యుడు ఉన్నాడు, అంతా వెలిగే ఉంది, కానీ కళ్ళు లేవు, ఏమి లాభం? ఎవరిని తిట్టుకోవాలి ఇప్పుడు? సూర్యుని తిట్టుకుంటే ఏమి లాభం? అద్దం ఉంది, చూపిస్తుంది, కళ్ళు లేవు, తిట్టుకుంటే ఏమి లాభం? తిట్టుకోకూడదు. కళ్ళు ఉండాలి, చూసే బుద్ధి ఉండాలి, వివేకం ఉండాలి. మనం తిట్టుకుంటాం, తల్లిదండ్రులు తిట్టుకుంటాం, గురువుని తిట్టుకుంటాం, ఎవరిని తిట్టుకుంటాం, ప్రపంచాన్ని తిట్టుకుంటాం. మన ప్రయత్నం ఏది? మన పురుషార్థం ఏది? చూసుకోవాలి. 10వ శ్లోకం. దుర్జనం సజ్జనం కర్తుం ఉపాయో నాహి భూతలే అపానం శతధా ధౌతం నా శ్రేష్టం ఇంద్రియం భవేత్. భయంకరం ఇక్కడ ఉదాహరణ చెప్పడం జరిగింది. చెప్పండి తెలుగులో కృష్ణారావు గారు. భూమిలో దుర్జనుని సజ్జనునిగా చేయటకి ఉపాయము లేదు. ముడ్డినంత శుభ్రంగా చేసినను శ్రేష్టమైన ఇంద్రియము కాదు కదా, అంటే ముఖము కాదు కదా ఏ వర్ణం. ఈ శ్లోకంలోని దృష్టాంతము విషమమైనది. ముడ్డి ముఖము కానట్లే ముఖము ముడ్డియూ కాదు, కానీ దుర్జనుని సజ్జనుని చేయుటకు ఉపాయము సత్యము. తులసీదాసు. సత్సంగము వలన మహామూర్ఖుడైన కాళిదాసు మహావిద్వాంసుడయ్యను. రత్నాకరుడైన బందిపోటు దొంగ వాల్మీకి అయ్యను. ఈ వాల్మీకి రామాయణం రచించిన వాల్మీకి మహర్షి కాదు. మాంసము తిని మద్యము సేవించిన నాస్తికుడగు మూసీరాము పరమ ఆస్తికుడగు శ్రద్ధానంద స్వామిగా మారెను. వేశ్యగామి అయిన అమించందు భక్త అమించందగా మారెను. ఓ నమస్తే. స్వామి శ్రద్ధానంద జన్మదినోత్సవం నిన్ననే జరిగింది, గుర్తుందా? నన్ను జరిగింది. స్వామి శ్రద్ధానంద జయంతి నిన్న.
ముందు నాస్తికుడు, తాగుబోతు, అన్ని అలవాట్లు ఉన్నవాడు, చిరాబి, కబాబి, నాస్తికుడు, అన్ని. కబాబి అంటే మాంసాహారి కూడా. అన్ని గుణాలు, అన్ని దుర్గుణాలు ఉన్నవాడు చివరికి మహాత్ముడయ్యాడు. గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారికి మహాత్మాని మొట్టమొదటి పిలిచింది ఎవరు? స్వామి శ్రద్ధానంద గారే. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే, దుర్జనుడు సజ్జనుడు కాలేడు అనే శ్లోకంలో మాట వచ్చింది. దుర్జనం సజ్జనం కర్తుం ఉపాయం నాహి భూతలు. ఈ భూతలం మీద, ఈ భూమి మీద దుర్జనుణ్ణి సజ్జనం చేసే ఉపాయం లేదట. లేదా మలద్వారాన్ని ఎంత శుద్ధి చేసినా అది మలద్వారమే, ముఖం కాదు. ముఖమే మలద్వారం కాదు కదా. శ్రేష్టం ఇంద్రియం కాదు, మంచి ఇంద్రియం కాదు. మలద్వారమే కదా. కానీ దానికి ఇక్కడ వ్యతిరేకం ఏంటంటే, సత్సంగం ద్వారా మారుతారు. కాళిదాసు మూర్ఖుడు ప్రయత్నం చేస్తే మహాకవి అయ్యాడు కదా, మహావిద్వాంసుడు అయ్యాడు. బండలు కరుగుతాయి, రాళ్ళు కరుగుతాయి కదా. రసరి ఆవత జావతతాయి శిల్పరు ఓత్ నిషాన్ అని చెప్పేసి కబీర్దాస్ దోహ ఉంటుంది. ఒక బండరాయి మీద ఒక తాడుతో రుద్దుతుంటే ఆ తాడు యొక్క గుర్తులు పడతాయి కదా. తాడు కోమలమే, ఆ బండరాయి కఠినమే అయినప్పటికీ కూడా రుద్దుతుండండి, మార్పు వస్తుంది. రుద్దండి. ఇంతమంది శ్లోకంలో నిరాశ, అది 10వ శ్లోకం నిరాశ అన్నమాట. మూర్ఖుడే, దుర్జనుడే, మార్పు రాదు అనుకుంటాం. కానీ ప్రయత్నం చేస్తుండాలన్నమాట. ప్రయత్నం చేస్తే సత్సంగాల ద్వారా మారిన వారు ఎందరో ఉన్నారు చరిత్రలో. అంగుళీమాలుడు గౌతమ బుద్ధుని చరిత్రలో వస్తుంది. మహాహంతకుడు మారిపోయాడు కదా. మారే అవకాశం ఉంది, ప్రయత్నం చేయాలని అర్థం ఇక్కడ. తర్వాత శ్లోకం 11వ శ్లోకం చూడండి. ఆత్మద్వేషాత్. ఇక్కడ ఆత్మ దగ్గర ఆప్తకుడు రాసుకోవచ్చు. ఆత్మ ఉందా, పక్కన ఆప్తకుడు రాసుకోండి. ఆప్త. ఆత్మద్వేషాత్ భవేన్ మృత్యు, అంటే భవేత్ మృత్యు. ఆప్తద్వేషాద్ భవేన్ మృత్యు, భవేత్ మృత్యు. పరద్వేషాత్ ధనక్షయ, రాజద్వేషాత్ భవేన్నాశో, బ్రహ్మద్వేషాత్ కులక్షయ. చెప్పండి తెలుగు అర్థం. ఆత్మద్వేషాత్కు బదులు ఆప్తద్వేషాత్ అను పాఠాంతరము కలదు. ఆప్తుడు అనగా దయానంద మహర్షి రచించిన ఆర్యోద్దేశ రత్నమాలలో మోసం మొదలు దోషం లేనివాడు, ధర్మాత్ముడు, విద్వాంసుడు, సత్యం ఉపదేశించేవాడు, అందరి యందు కృపాదృష్టి కలవాడు, అవిద్యాంధకారము నశింపజేయువాడు, అజ్ఞానుల హృదయములో విద్యారూప సూర్యప్రకాశం కలిగించేవాడు, యథార్థ వక్తయు, ధర్మాత్ముడు, అందరి సుఖము కొరకు ప్రయత్నించేవాడు అని ఉన్నది. తన్ను తాను ద్వేషించుకునేవానికి మృత్యువు సంభవించును. ఇతరులను ద్వేషించి శత్రుత్వం పెంచుకున్నచో ధనము నశించును. రాజును ద్వేషించిన వానికి నాశనం కలుగును. బ్రాహ్మణుని ద్వేషించినచో కులక్షయమగును. ఎవరిని తన్ను తాను ద్వేషించుకొనరాదు. ఉద్ధరేతాత్మానం ఆత్మాను అవసాదయేత్. ఆత్మైవ ఆత్మనో. ఒక నిమిషం ఆగండి. భగవద్గీత. ఉద్ధరేత్ ఆత్మానం. ఉద్ధరేత్ ఆత్మాన్. ఇక్కడ ఉద్ధరేత్ ఆత్మన అంటే ఆత్మ ద్వారా ఆత్మ. ఇక్కడ ఆత్మ అంటే స్వయం అన్నమాట. ఉద్ధరేత్ ఆత్మన ఆత్మానం. ఆత్మానం నా ఆత్మానం అవసాదయేత్. ఆత్మానం అవసాదయేత్. ఆత్మ ఏవ హి ఆత్మనః. ఆత్మ ఏవ హి ఆత్మనః బంధుః. ఆత్మైవ బంధుః. ఆత్మ ఏవ రిపుః ఆత్మనః. రిపుః ఆత్మనః. భగవద్గీత 6వ అధ్యాయము ఆత్మ సంయోగంలో 57వ శ్లోకం. తన ఆత్మబలముతో తన ఆత్మను ఉద్ధరించుకొనవలెను. ఎన్నడూ తన ఆత్మను కింద పడవేయ చూడరాదు. ఎందుచేతనగా
ఆత్మయే తన మిత్రుడు, బంధువు, ఆత్మయే శత్రువు కూడా. ఓం ఆత్మ అంటే నమస్తే. తనకు తానే, ఆత్మ అంటే తనకు తానే, తనకు తానే. మనకు మనమే శత్రులం, మనకు మనమే బంధువులం, మిత్రులం. అవును, అవును. ఆత్మను నిందించుకోకూడదు, ఆత్మపతనం కాకూడదు, ఆత్మను చెందాలి కానీ అంటే మనల్ని మనమే తగ్గించుకోకూడదు, పతనం అయిపోకూడదు అని అర్థం. అవును. ఆత్మ ద్వేషాత్, ఇక్కడ ఆప్త ద్వేషాత్ కూడా ఆప్తులను నిందించకూడదు. ఆత్మలు ఎవరు? ఆప్తులు, చిలకవటములు, అటువంటి దోషాలు లేని వారు, ధర్మాత్ములు, విద్వాంసులు, సత్యోపదేశకులు అంటే సత్యోపదేశకులు, అందరిపైన కృపదృష్టి ఉన్నవారు, అవిద్యాంధకారం నాశనం చేసేవారు, ఇలా ఎన్నో చెప్పడం జరిగింది. ఇది ఆర్యోద్దేశ క్రమంలో సోమంత వ్యామంత ప్రకాశంలో కూడా సత్యారి ప్రకాశం చివరిలో ఉంటుంది. అందులో యథార్థ వక్త, ధర్మాత్ముడు, అందరి సుఖం కోసం ప్రయత్నం చేసేవాడు, ఆప్తుడు అని చెప్పడం జరిగింది. అటువంటి వారికి మనం దూరంగా ఉండకూడదు, ద్వేషించకూడదు ఆప్తులకు. అలాగే మన దగ్గర వారికి కూడా, మన బంధువులు ఎవరు ఉంటారో వారికి కూడా దూరంగా ఉండకూడదు. ఇక్కడ ఆత్మ అంటే కేవలం మనకు మనమే కాదు, మన దగ్గర వారు ఉంటారు, మన మిత్రుడు, దగ్గర బంధువులు ఉంటారు, వారిని కూడా దూరం చేసుకోకూడదు, ద్వేషించకూడదు. ద్వేషిస్తే ఏమవుతుంది? అది మృత్యువే, మరణం అన్నారు. పరద్వేషం చేస్తే, ఇతరులను ద్వేషిస్తే ధనక్షయం అవుతుంది. అందరిని ద్వేషించుకుంటూ కూర్చుంటే ఎవరు సహకరిస్తారు? సహకరించరు. అందరిని ద్వేషిస్తాం, ప్రతి ఒక్కరిని ద్వేషిస్తాం, అందరు చెడ్డవాళ్ళే. ద్వేషించడం ఏంటంటే అందరిని చెడ్డవాళ్ళుగా చూడడం, అందరు మూర్ఖులుగా, చెడ్డవాళ్ళుగా, ద్రోహులుగా చూస్తాం. ఇప్పుడు మనం చేసే పొరపాటు ఇవే. ముఖ్యంగా ఆర్య సమాజికులు అందరూ దుర్మార్గులు లేదా మూర్ఖులు, అపవిత్రులు అలా చూస్తాం. పౌరాణికులు కదా, అది కదా, ఇది అని చూస్తాం. అలా చూడకూడదు. అలాగే రాజును ద్వేషించకూడదు, నష్టం వస్తుంది రాజును ద్వేషిస్తే. అలాగే బ్రాహ్మణులు అంటే మంచి పండితులను, విద్వాంసులను, గురువులను ద్వేషించకూడదు, వంశం నష్టం అవుతుంది. అంటే మంచి తరాలు ఉండవు, ముందు తరాలు, భవిష్యత్ తరాలు. 12వ శ్లోకం చూడండి. వనం వ్యాఘ్ర గజేంద్ర సేవితం ద్రుమాలయ పత్ర ఫలాంభుభోజనం తృణేషు శయ్యా శతజీర్ణ వల్కలం నా బంధు మధ్యే ధనహీన జీవనం. బంధుల మధ్యలో ధనహీన జీవనం ఎలా ఉంటుందని చెప్తున్నారు. 12వ శ్లోకం చూడండి అర్థం. బంధువుల మధ్యలో ధనహీనుడిగా బ్రతుకుట కంటే పెద్ద పులులు, ఏనుగులు తిరుగు చోట చెట్ల క్రింద గడ్డి పరచుకొని పడి ఉండి ఆకులు పండ్లు తినుచు, నదులలోని నీరు త్రాగుచు, చినిగి పీలికలైన వస్త్రములు ధరించి బ్రతుకుట మంచిది. ఓం అంతే ఉంది తాత్పర్యం. ఓం వనం అడవులుండం మీదట, వ్యాఘ్ర గజ ఇంద్ర సేవనం. గజేంద్ర అంటే ఏనుగులు, వ్యాఘ్రం అంటే పులులు ఉన్నటువంటి అక్కడ ఉండడం నయం. ద్రుమాలయం, అంటే చెట్ల ఆలయం, వనం అన్నమాట. పత్ర ఫల అంబుభోజనం, అక్కడ పళ్ళు తినుకుంటూ, ఆకులు తినుకుంటూ, దుంపలు తినుకుంటూ, నది నీరు రాకుంటూ ఉండవచ్చు కదా. అడవిలో సుఖం ఉంటుంది, అడవిలో ఆరోగ్యం ఉంటుంది, అడవిలో పవిత్రత ఉంటుంది కదా. అడవిలో చాలా ప్రశాంతంగా ఉంటుంది అడవి. ఏది మంచిది? అడవి మంచిదా? ఏది మంచిది? ఏది శుద్ధం? ఏది శుద్ధం, ఏది మంచిది? అడవి మంచిది. త్రినేషు శయ్య, అడవిలో పడుకుంటే గడ్డి మీద పడుకోవచ్చు, మంచి శయ్య, మంచి పడక. శతజీర్ణ వల్కలం, మన వస్త్రాలు అతుకులో ఉన్నప్పుడు పర్వాలేదు, చిరిగిన పర్వాలేదు, కానీ బంధుల మధ్యలో ధనహీనులై, ఇక్కడ ధనం అంటే కేవలం విద్య మాత్రం, డబ్బే కాదు, రకరకాల ధనాలు, విద్యాధనం కూడా. ఏ ధనము లేకుండా బంధుల మధ్యలో ఉండకూడదు. గమనించండి, బంధుల మధ్యలో ఉండాలంటే విద్యాధనము, నైపుణ్యాలు, బలము, బుద్ధి కూడా ధనమే. వస్తువులు, సాధనాలు ఉంటేనే బంధువులు, లేకపోతే ఆ బంధువులు ఏమవుతారు? ఏమి లేకుండా ఉండి చూడండి, మీ దగ్గర ఏమి బంధువులు రాబంధువులు అవుతారు, రాబంధులు అయిపోతుంది.
పిక్కు తింటారు. మన దగ్గర ఏమైనా ఉంటేనే, చేతిలో బెల్లం ఉంటేనే ఏమొస్తాయి? క్షేమలు వస్తాయి, దోమలు వస్తాయి, ఈగలు వస్తాయి. చెరువు నిండా నీరుంటే కప్పలు వస్తాయి కదా. మొన్న ఒకటి వచ్చింది కదా, నీళ్లు ఉంటే హంసలు వస్తాయి, నీరు లేకపోతే హంసలు ఎగిరిపోతాయి. హంసలు కూడా ఉండవు, నీళ్ళు ఉంటేనే ఉంటాయి. అందుకే జాగ్రత్త. అందుకే అడవిలో ఉండడం మంచిది. వనస్సులు కావడానికి సిద్ధంగా అండి. వనభోజనం చేయడానికి సిద్ధంగా ఉండండి. వని కావాలి. వనభోజన వని పేరుతో ప్రతి సంవత్సరము ఇది తోటల్లో భోజనం పెట్టి వని దాన్ని వని అంటే వానప్రస్థుని వని అంటారు. వని వనములో ఉండేవాడు వని. తర్వాత శ్లోకం చూడండి, చాలా మంచి శ్లోకం ఇది. 13వ శ్లోకం. విప్రో వృక్ష తస్య మూలం చ సంధ్యా వేదాః శాఖ ధర్మకర్మాణి పత్రం తస్మాన్ మూలం యత్నతో రక్షణీయం చిన్నే మూలే నైవ శాఖ నా పత్రం. అని చెప్పండి. సత్యార్ ప్రకాశ్ ఉన్నారా? మొత్తం 11 సముల్లాసాల వరకు, 12, 13, 14 తర్వాత 12 సముల్లాసాల వారు చదివిన వారు ఉన్నారా? మహర్షి ఎక్కడన్నారు ఈ మాట? చిన్నే మూలే నైవ శాఖ నా పత్రం అన్నారు. ఈ వాక్యం తీసుకున్నారు. గుర్తుకొస్తుందా? సత్యార్థ ప్రకాశము అధ్యయనం చేసిన వారికి గుర్తుకు రావాలి. 10వ సముల్లాసంలో ఉంది స్వామి. చూడండి, 10లో ఉందా 11 ఉందో చూసుకోండి. 10లో చిన్నే మూలే నైవ శాఖ నా పత్రం. అసలు మూలమే లేకపోతే, వేర్లు లేకపోతే శాఖలు ఉండి కొమ్మలుండి ఏమి లాభం? పత్రాలు ఉండి ఏమి లాభం? ఎక్కడ ఉంటాయి అసలు? వేర్లే లేవు. వేర్లు ఎండిపోయిన తర్వాత వేర్లే లేవు. అప్పుడు ఎలా? చిన్నే మూలం అసలు మూలమే లేదు. నైవ శాఖ నా పత్రం. శాఖలు, కొమ్మలు ఎక్కడ ఉంటాయి? పత్రాలు ఎక్కడ ఉంటాయి? చెప్పండి, అర్థం చెప్పండి. బ్రాహ్మణుడు వృక్షము పరమేశ్వరుని గూర్చి ధ్యానించుచు ఉపాసించుచు ఆరాధించుచుండుట ఆ చెట్టునకు మొదలు, ఆ చెట్టునకు వేదములు కొమ్మలు, ధర్మకార్యములు ఆకులు. అందుచేత ఆ చెట్టు మూలమును ప్రయత్నించి రక్షింపవలెను. చెట్లు మొదలే లేకున్నా కొమ్మలు లేవు, ఆకులు లేవు. వివరణ. ఆగండి. అవుతాం. ఇక్కడ చెట్టు బ్రాహ్మణ రూప చెట్టు, దానికి మూలం అంటే వేర్లు ఏమిటి? సంధ్యోపాసన, ఈశ్వరోపాసన, ఈశ్వరారాధన. వేదాలు శాఖలట, కొమ్మలట. ధర్మకర్మలు అంటే ధర్మకార్యాలు ఆకులట. కాబట్టి ఏం చేయాలి ఇప్పుడు? ప్రయత్నపూర్వకంగా ఆ మూలం ఏంటి? సంధ్యోపాసన, ఈశ్వరారాధన. అంటే ఈశ్వరుడు చెప్పినట్టు చేయడం, భగవంతుని సరిగా ధ్యానించి ఈశ్వరుని యొక్క ఆదేశాలను అర్థం చేసుకుని పాటించడం చేయాలి. అది మూలం. అది అన్నిటికీ మూలం. ఇది కనుక లేకపోతే అన్ని వ్యర్థమే. ఈశ్వరోపాసన చేస్తున్నాం, సంధ్యోపాసన చేస్తున్నాం, ఆరాధన, ఈశ్వర చింతన, బ్రహ్మ చింతన చేస్తున్నామా? సంధ్య చేస్తున్నావా? ధ్యానం, సమ్యక్ ధ్యానం చేస్తున్నామా? సంధ్య అంటే అర్థం ఏంటి? ధ్యానం చేస్తున్నాం. సంధ్యా సమయంలో చేయడం ఒకటే కాదు, సరైన ధ్యానం చేయడమే సంధ్య. ఈశ్వరుని యొక్క ధ్యానం సరిగా చేస్తున్నామా? సమ్యక్ ధ్యానం చేస్తున్నామా? చూసుకోండి. మంత్రోచ్చరణ చేస్తున్నామా? మూలం అదే. ఇది మూలం. ఇది మర్చిపోతున్నాం. మిగతావన్నీ కూడా వేదాలు, శాఖలు, కొమ్మలు, ధర్మకార్యాలు, ఆకులు. మన ప్రయత్నం చేసి ఆ మూలం రక్షించుకోవాలి. ఆ మూలమే లేకపోతే చిన్నే మూలే నైవ శాఖ నా పత్రం. ఆ మూలమే లేకపోతే, ఆ వేరే లేకపోతే, ఆ మొదలలే లేకపోతే కొమ్మలు ఎక్కడుంటాయి? ఆకులు ఎక్కడుంటాయి? ఇప్పుడు వివరణ చెప్పండి. ఈ శ్లోకములో సంధ్య యొక్క మహత్వం చెప్పబడినది. ప్రతి బ్రాహ్మణుడు సంధ్య చేయవలెను. సంధ్యాయేన నా విజ్ఞాత సంధ్యాయేన అను ఉపాసిత జీవమానో భవేత్ శూద్రో మృతః
స ఏవ జాయతే. దేవీ భాగవతములో 11, 16, 17. సంధ్యారహస్యం ఎరిగిన వాడును, జీవితములో సంధ్యోపాసన చేయని వాడును బ్రతికి ఉండగానే శూద్రుడి అయి మరణానంతరం కుక్కగా తయారగును. ఏన పూర్వా ఉపాసనంతే ద్విజాః సంధ్యాం ఏన పూర్వాం ఉపాసంతే ద్విజాః. ఏన పూర్వాం ఉపాసంతే ద్విజాః. ఏ వేరు నా వేరు, ఏ వేరు నా వేరు, ఏ నా, ఏన కాదు, ఏ నా. అదే గురించి ఏన పూర్వం ఉపాసంతే. ఏననకండి, ఏననకండి, ఏ వేరు నా వేరు, ఏ నా. ఏనా ఏననకండి, మళ్ళీ కలపకండి. ఏ వేరు నా వేరు, ఏ ఇవ్వండి. అదే అంటే ఎవరైతే పూర్వం ఉపాసంతే, పూర్వం ఉపాసన చేయరో అని నా ఉపాసంతే. ఏ దాని వాక్యం మార్చుకుంటే ఏ పూర్వం నా ఉపాసంతే అవుతుంది. అది ఏ నా పూర్వం ఉపాసంతే ద్విజాః సంధ్యాం నా పశ్చిమాం సర్వాం స్థాన్ ధార్మికో రాజా. విడదీయండి. సర్వాను తాను స్థాన్ ధార్మికః రాజా శోద్ర కర్మాని కారయేత్. మహాభారత అనుశాసనం 119. ఉదయ సాయంకాలములందు సంధ్య చేయని ద్విజుల చేత ధార్మికుడైన రాజు సేవా కార్యములు చేయించవలను, అంటే శోద్ర కార్యములు చేయించవలను. నేటి స్థితి ఇది చూడు. నా సంధ్య అంతే నియమిత సమాజం నా కూరితే. నమాజ్ నమాజ్, అది నమాజ్ ముస్లింకు సంబంధం ఇక్కడ. అంటే వాడు హిందువు గాడు, ముస్లిం గాడు అని చెప్పడానికి ఈ శ్లోకం ఇది. వాడు హిందువు గాడు, ఎందుకంటే నమాజ్ చేయడు, సంధి చేయడు. ముస్లిం అందామా, హిందూ అందామా, ఏది కాదు. చివరి నా హిందూ నా యవన చివరి వస్తుంది. నా సంధ్యాం సంధ్యయంతే నియమిత నమాజం నా కురు. నమాజం అంటే నమాజం నా కురుతే. నా వా మౌంజీ బంధం కలయతి నా వా సున్నత విధిం. నా రాజాం జానీతే వ్రతం అపి హరే నైవ కురితే. నా కాశీ మక్కావా శివ నా హిందూ నా యవనః. నా ఇందుః నా యవనః. నియమముగా సంధ్య చేయటలేదు, నమాజు చేయటలేదు, యజ్ఞోపవీతము ధరింపలేదు, శుంఠి చేయించుకొనలేదు, గులాబీ పువ్వు నుంచుటలేదు, హరివ్రతం చేయటలేదు. అది గులాబీ పువ్వు. రోజా అంటే గులాబీ పువ్వు కాదు. రోజా అంటే ఇప్పుడు ఈ రంజాన్ మాసం ఉండే ఉపవాసం, రోజా పువ్వు కదా అది. గులాబీ పువ్వు అని రాస్తుంది గురించి. రోజా అంటే గులాబీ పువ్వు కాదు. రోజా అంటే ఈ రంజాన్ సమయంలో ఉండే ఉపవాసం. ఇప్పుడు రంజాన్ మొదలైంది కదా, ఉపవాసం. రోజా అంటే ఉపవాసం. అది రాసుకోండి. రంజాన్ మాసంలో ఉపవాసం రాసుకోండి. అలాగే రంజాన్ మాసంలో ఉపవాసం. రోజా అదే ముస్లింలు ఉపవాసం ఉంటారు గురించి ఈ రంజాన్ కాలం. దాన్ని రోజా అంటారు వాళ్ళు. రోజా అంటారు. హరివ్రతము చేయటలేదు, కాశీకి గాని మక్కాకు గాని వెళ్ళుటలేదు. శివ వీరు హిందువులు కారు, యవనులు ముసల్మానులు కారు. ఏది మరి, ఏది కాదు. మరొక కైమంటున్నారు. ఇప్పుడు అక్కడ హిందువులు ముస్లిం తర్వాత, ఇప్పుడు మనం ఆర్య సమాజమా, హిందువులమా, ముస్లింలా, క్రైస్తవమా? మనం చెప్పండి. మనం ఆర్యులమా, హిందువులమా, పౌరాణికులమా, ముస్లింలమా, క్రైస్తవులమా, బౌద్ధులమా, జైనులమా, సిక్కులమా? ఏది మనం? మనమైతే ఆర్యులమి గురించి. ఎవరికి వారు చూసుకోండి, నేనేం చెప్పాను. ఎవరికి వారు చూసుకోండి. మీరు హిందువుల, ఆర్య సమాజమా, క్రైస్తవుల, ముస్లింల, జైనుల, బౌద్ధుల, సిక్కుల? ఎవరికి వారు చూసుకోండి. ఇక్కడ ఆ శ్లోకం ఉద్దేశం అదే. మనం ఇప్పుడు ఏం సంధ్య చేసుకుంటున్నామా? నా సంధ్యాం సంధ్యయంతే
చేస్తున్నాం. సంధ్య సంధి చేస్తున్నాం. ఎక్కడ మంత్రాలుచరణ చేస్తున్నా, సంధ్య చేస్తున్నారా? ఓ బాగుగా చింతించిన. అవును గురుజీ. సంధి అంటే అది. మీరు ఇంతకుముందు వచ్చింది ఏంటి? సంధ్య సరిగా సంధ్య చేస్తున్నారా? సంధ్యాయే నా విజ్ఞాత సంధ్యాయేన అనుపాసిత జీవమానో భవే శూద్రో మృతాశ్వ చైవ జాయతే. దేవి భాగవతం. సరిగా సంధ్య చేయకపోతే వాడు కుక్కనట, అవును. శూద్రుడైపోతాడట. వాడు బ్రతుకున్నప్పుడు శూద్రుడవుతాడు, మరణించిన తర్వాత కుక్కగా పుడతాడు. శ్వ చైవ జాయతే, మరణించిన తర్వాత శ్వ అంటే కుక్కగా పుడతాడు, మృత చనిపోయిన తర్వాత. జీవమానం జీవించినప్పుడు భవే శూద్ర, బ్రతికినప్పుడు శూద్రుడు అయిపోతాడు. సంధ్య చేయకపోతే, మనుస్మృతి కూడా వచ్చింది మాట, గుర్తుంచుకోండి. ఏవైతే సంధ్య చేయరో, ఈశ్వరోపాసన చేయరో, ఈశ్వరార్పణ ఈశ్వర ప్రణిధానం చేయరో వారు ఇలా అవుతారు, శూద్రుడు అయిపోతారు. ఆ విషయం చెప్తున్నారు. వాడు హిందువా, నా హిందూ నా యవన. అలాగే మనకు నా హిందూ నా ఆర్య సమాజి. మునిశేఖర్ గారు హిందూ ఆర్య సమాజి, ముస్లిం క్రైస్తవం ఏది చూసుకోండి, ఎవరికి వారే. తర్వాత ఓం స్వామి, ఆ స్వామి, స్వామి. మరొక కవి ఇలా చెప్తున్నాడు. చెప్పండి. ఈ పూజలు, ఈ నమాజులు, గంగా స్నానం, సామూహిక పాటలు మొదలైనవి వేరువేరుగా ఉన్నను పాటలలో అడుగు పెట్టగానే అంతా ఒకటే, ఒకే కప్పు, ఒకే సాసరు, భేదము లేదు. అది గురించి. ఓ పూర్తయిపోయింది గురించి. ఇది ఇప్పుడు మనం ప్రశ్నించుకోవాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి, ఆత్మ నిరీక్షణ. నేనేమిటి? నేనెవరిని? నేనెవరిని? ఎవరు? మునిశేఖర్ గారు ఒక ఫోటో పెట్టారు. మునిశేఖర్ గారు మీరే పెట్టింది? ఓం స్వామి ఒక ఫోటో పెట్టినట్టున్నారు కదా. సాయంత్రం స్వామి. మరి ఫోటో పెట్టినట్టు మీరు ఫోటో పెట్టారు 3 గంటల తర్వాత. అవును స్వామి. ఇప్పుడు ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుకోవాలి? ఎవరు అలా ఉంటుంది. అదే స్వామి. ఎవరు ఆర్య సమాజం, ఎవరు హిందువులు, ఎవరు బౌద్ధులు, ఎవరు జైనులు, ఎవరు క్రైస్తవులు, ఎవరు ముస్లింలు, ఎవరికి వారే చూసుకోండి. అదే స్వామి. సంధ్య మంత్రాలు ఉచ్చారణ చేస్తే సంధ్య చేస్తున్నాడు అనుకోకండి, భ్రమలు ఉండకండి. సంధ్య మంత్రాలు మీరు గుర్తు చేసుకుంటున్నారు అంతే, నిజంగా సంధ్య చేయట్లేదు. సంధ్య చేస్తే మన జీవితం ఇలా ఉండదు, చాలా మార్పులు వస్తాయి. మన వ్యవహారంలో, మన మాటలో, మన భావాల్లో, మన అలవాట్లలో, ఆలోచనలో, వ్యసనాల్లో ఎన్నో రకాల మార్పులు వస్తాయి. మీరు నిజంగా సంధ్య చేసుకుని చూడండి. ఏనన్నా పూర్వం ఉపాసంతే ద్విజా సంధ్యామన పశ్చిమం. పూర్వం అంటే ఉదయం సంధ్య ఉపాసన, పశ్చిమ అంటే సాయంత్రం సంధ్య చేయరో వారికి ఏం చేయాలి? సర్వాన్ తాను ధార్మికో రాజు, ధార్మికుడైన రాజు ఏం చేయాలి? శూద్రకర్మని కారయతు, శూద్రకర్మలు చేయించాలి. అంటే వాడు శూద్రుడైపోతాడు అన్నమాట. ఉదయం సాయంత్రం సంధ్య చేయకపోతే ఆరాధన, మంత్రోచ్చారణ కాదు సుమ. సరేనా? బాగా గుర్తుంచుకోండి. సంధ్య అవసరం ఉంది. విప్రో వృక్షస్తస్య మూలం సంధ్యే మూలం విప్రులకు, మనకు. సరే, శుభం. సందేహాలు చెప్పండి, ముందు చేద్దాం. ఓం శుభం. ముగించేద్దాం. పరంపిత పరమాత్మ ఋషులకు మహర్షులందరూ కూడా వందనాలు, ధన్యవాదాలు. మీ అందరికీ ధన్యవాదాలు, వందనాలు, అభినందనలు, ఆశీర్వాదాలు, శుభాశీస్సులు. ఓం శం. సర్వేభ్యో నమో నమః. ధన్యవాదాలు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే స్వామి, ధన్యవాదం. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదాలు. ఓం నమస్తే. ఓం నమస్తే. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదం. ఓం నమస్తే. ఓం సాదర్ ప్రణామ్ గురుజీ. సాదర్ ప్రణామం. ఓం నమస్తే గురుజీ, ధన్యవాదములు. ఓం నమస్తే. ఓ
ఓ ఓ